కట్నాలేమి తేలేదా? ప్రతిదీ నేను చెప్పాలా? ఏ కట్నాలైనా పసుపు కుంకాలకి మించినవి కావు. మా తాహతుకి ఇవే మించినవి అను, బాగుంటుంది. అంతేగాని కప్పిపుచ్చుకునే మాటలు నా దగ్గర చెప్పద్దు. నువ్వు రావేమో అనుకున్నాను, వచ్చావు. అలా చూస్తూ ఉండు. నోరు మెదపద్దు, నా నోరు తెరిపించదు. ఈ ఫోటోలు మంగమ్మింటికి నేనైతే నాను నమ్మరు. ఏం చేద్దాం? సాకేత్ బాబు ఆఫీస్ తెలుసు కదా మనకే. ఆ తెల్ల డ్రెస్ వేసుకున్న డ్రైవర్కి ఇచ్చి సాకేత్ బాబుకి ఇమ్మంటే అయిపోయే. పదరా రాధాకృష్ణ పదా. అమ్మా, పుట్టింటి పసుపు కుంకుమల్ని మెట్టింటి పసుపు కుంకుమలో కలపండి. ధ్రువంతే రాజావరణ, ధ్రువం దేవో బృహస్పతి, ధ్రువంత ఇంద్రశాగ్నిశరాసం ధారయతాం ధ్రువం. యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్కృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. తదేవ లగ్నం సుదేవ తదినం, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం తదేవ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే, శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే. సార్, ఏంటి? ఎవరో ఒక అతను ఈ కవర్ మీకు ఇమ్మని ఇచ్చి వెళ్ళాడు సార్. వెళ్ళు. అక్షంతాన్ సమర్పయామి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. షన్నో మిత్ర సంవరుణ షన్నో ఏరా సాకేత్, డానీ, ఇంట్లోనే ఉన్నావుగా, ఎక్కడికి వెళ్ళొద్దు. నేను అర్జెంటుగా నిన్ను కలవాలి. ఏమిట్రా అంత అర్జెంటు? చాలా అర్జెంటుగా రాణి, నీకే తెలుస్తుంది. నేను ఇంట్లో లేనురా. ఎక్కడున్నావు? ఆంజనేయ స్వామి గుళ్ళో ఉన్నాను. సరే, అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నాను. సాకేత్, అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం దంపత వృక్ష పూజాం కరిష్యే. అమ్మా, ఆ రావి చెట్టుకి పసుపు కుంకుమలు చల్లి నమస్కరించి ఈ దారాన్ని 7 సార్లు చుట్టి 7 ప్రదక్షిణలు చేయాలి. తల్లి రండి, పసుపు కుంకుమలు తీసుకోండి. అమ్మా రామ్మా. అమ్మా, ఆ పసుపుని ఆ రావి చెట్టుకు రాయి తల్లి. అమ్మా, ఈ పుష్పాలు స్వామివారికి వేసి నమస్కారం చేసుకోండి. దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకొని దంపత వృక్షానికి నమస్కారం చేసుకో తల్లి. నమస్కారం చేసుకొని దంపత వృక్షానికి కొబ్బరికాయ కొట్టు తల్లి. తచ్చయ్యో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్య. అమ్మా, ఈ పసుపు దారాన్ని ఆ దంపత వృక్షానికి కట్టి నమస్కారం చేసుకో తల్లి. 7 సార్లు చుట్టి 7 ప్రదక్షిణలు చేసుకొని నమస్కారం చేసుకో తల్లి. మీ దాంపత్యం కళకళలాడుతూ ఉండాలి. రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. అమ్మా, 7 ప్రదక్షిణలు పూర్తయ్యాయి. ఈ దారాన్ని అక్కడ ముడేయి తల్లి. మీ దాంపత్యం కలకల్లాడుతూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అమ్మా రా తల్లి.
అమ్మమ్మ గారి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో తల్లి. అమ్మా, అక్షంతలు వేసి అమ్మాయిని ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ. అమ్మా నాన్నల పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా. అమ్మా, అమ్మమ్మ గారికి తాంబూలం ఇవ్వండి. ఇది అమ్మకి ఇవ్వమ్మా. అమ్మా, కన్నె ముత్తైదువుకు తాంబూలం ఇవ్వమ్మా. ఏయ్ ఆగు. ఏయ్, ఇవ్వకివ్వక అలాంటి వాళ్ళకా నువ్వు తాంబూలం ఇచ్చేది? నీ గురించి తెలియక అది ఇస్తే మాత్రం తీసుకోవడానికి నీకు సిగ్గులేదా? నీకసలు తాంబూలం అందుకునే అర్హత ఉందా? సాకేత్, మ్యూట్ యువర్ సెల్ఫ్. గ్రానీ, నేను ఈ మహాపతివ్రత గురించి, ఈవిడి గారి ప్రేమాయణం గురించి ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు కదూ? పైగా నాది అనుమానం, భ్రమ, పిచ్చి అని కొట్టిపారేశారు. చూడు, బాగా చూడు. ఎవరు నిజమో ఎవరు అబద్ధమో ఇప్పుడు నీకే బాగా తెలుస్తుంది. రామచంద్రయ్య, ఇప్పుడు దీనికేం సమాధానం చెప్తారు? మీ మీద, మీ పెంపకం మీద ఎంతో నమ్మకం పెట్టుకుని నేను ముందుకొచ్చాను. ఆఖరికి నా మనవడి మాట కూడా కాదని మీ మాటకి ఎక్కువ విలువిచ్చాను. ఇప్పుడు అసలు రంగు బయటపడిపోయింది. చెప్పండి, దీనికేం సమాధానం చెప్తారో చెప్పండి. ఇంకా ఏంటి వాళ్ళు చెప్పేది? ఎన్నిసార్లు నేను ఈ విషయం గురించి ప్రశ్నించాను. వీళ్ల ప్రవర్తన గురించి ప్రస్తావించాను. మాయ మాటలు చెప్పి నన్ను వెర్రివాణ్ణి చేశారు. బాడీగార్డ్ గా వచ్చాడు అంటే అసలు నాకు తెలీదని గుళ్ళో దేవుడి ముందు అబద్ధం ఆడింది. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వీళ్ళే నిజం చెప్తారు గ్రాని. అల్లరి ప్రియుడా, రహస్య ప్రేమికుడా అంటే హారతి కర్పూరం చేతిలో వెలిగించుకొని నిన్ను నమ్మించనా అని గొప్ప అగ్ని పునీతలా మాట్లాడింది. పావిట సర్ది ఎంత చనువు. దాన్ని నేను చూశానని వాణ్ణి నా ముందు చెంపదెబ్బ కొట్టి చాటుగా చెంప నిమిరే రకం. ఇంకేం మాట్లాడుతుంది? పైగా వాడు చేసిన వెకిలి చేష్టలకి స్త్రీ గౌరవం కాపాడాడు, స్త్రీత్వానికి విలువిచ్చాడని కవరింగ్ ఇచ్చింది. ఇప్పుడు వీటికేం కవరింగ్ ఇస్తావు? ఇవి మీ ఫోటోలు కావా? మార్ఫింగ్ చేశానంటావా? బాబు, ఇందులో ఏం తప్పుందని మీరు ఇన్ని మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. ఏం తప్పుందా? ఎంత బాగా సిగ్గు లేకుండా అడుగుతున్నారు.
వయసొచ్చిన ఆడపిల్ల ఇలా పరాయి మగాడితో వసంతాలాడడం తప్పనిపించట్లేదా? నువ్వు అసలు కన్నతండ్రివేనా? హద్దు అదుపు లేకుండా ఇలా బరి తెగించి ప్రవర్తించేలా పెంచినందుకు నువ్వు సిగ్గుపడాలి. ఇంకా ఏం తప్పుందని ఎంత బాగా అడుగుతున్నావు? బాబు అవి వద్దు, మీరేం మాట్లాడద్దు. నాకు వాటి గురించి, అందులో ఉన్న వాళ్ళ గురించి చాలా బాగా తెలుసు. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అనుభవించడానికి ఇటు తలాడించింది. ప్రేమ మాత్రం అటు. సంసారం నాతో, సరసం వాడితో సాగిద్దాం అనుకుంది. చివరి నిమిషంలో ఆవిడ ఆటలు సాగనివ్వనని తెలుసుకొని అటే మొగ్గు చూపి 10 మందిలో నాపై శాడిస్టు అంటూ నింద వేసి తను గొప్ప మనసున్నదానిలా బిల్డప్ ఇచ్చి మండపం నుంచి బయటికి నడిచింది. ఆయన గారు ఆవిడ్నే సమర్థిస్తూ వెనకాల వెళ్ళాడు. లేకపోతే నలుగురు ఆడపిల్లని ఇలాగైనా పెంచేది అని మొహం మీద ఉమ్మేస్తారుగా. సాకేత్, నువ్వు నన్ను ఎన్నైనా అను, కానీ మా నాన్నని ఇంకొక మాట అంటే సహించేది లేదు. ఏమిటి నువ్వు సహించేది? చేసిన తప్పు ఫోటోల్లో వెక్కిరిస్తుండగా ఇంకా తలపొగరు మాటలు మాట్లాడుతున్నావే. ఎలాగో వీడున్నాడనేగా అంత మిడిసిపాటు నీకు? ఆ రోజు వీడి మాటలకు సాక్ష్యం లేక నేను నోరు మూసుకుని ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అద్దంలో మొహం కనిపించినట్టు నీ బతుకు ఆ ఫోటోలో కనిపిస్తుంటే సహించను, ఊరుకోను అని ఇంకా రెచ్చిపోతున్నావేమిటే? ఇలా బుకాయించే ఏం ఎరుగని అమాయకురాలు అనిపించుకోవాలని చూసింది. నన్ను అనుమాన పిశాచిలా చిత్రీకరించి ఆ తర్వాత నేనేం చెప్పినా ఎవరు నమ్మకుండా చేసి తను దొంగచాటు వ్యవహారం దర్జాగా సాగిద్దామని చూసింది. అయ్యో బాబు, అది అలాంటిది కాదు. ఏదో ఎక్కడో నలుగురితో సరదాగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలే కదా. వాటిని చూపించి ఇలా రచ్చ చేసి దాని బతుకు మీద లేనిపోని మచ్చ పడేయకండి. అవే 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 అతి తెలివితేటలంటే అవే. అది నలుగురిలోని అంత బరి తెగించిందంటే చాటుగా ఇంకెన్ని రాచకార్యాలు వెలగబెడుతుందో. అర్థం చేసుకో. ఆ ఫోటోలన్నీ భాస్కర్ అనే చెల్లెలి పెళ్లిలో తీసినవే. ఆ పెళ్లికి మీ సాకిత్ కూడా వచ్చాడు. వచ్చాడే. వస్తే అలాంటి ఫోటోలు వీడితో దిగాలి గాని వాడెవడితోనో దిగటం ఏమిటి? పైగా నిశ్చితార్థం జరిగాక ఫలానా వాడి పెళ్ళాన్ని అవుతున్నానన్న విషయం కూడా మర్చిపోయి ఎవడో పరాయి వాడితో పరాచికాలేమిటి? ఆ ఆటలేమిటి, పాటలేమిటి? నీ మనసులో వాడికున్న స్థానం ఏమిటో, వీడికున్న స్థానం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. ఏ తాళికొకడు, తలపులోకి ఇంకొకడా? నీ మనసులో వాడికున్న స్థానం ఏమిటో, వీడికున్న స్థానం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. ఏ తాళికొకడు, తలపులోకి ఇంకొకడా? పెళ్లి ఒకడితో, ప్రేమ ఇంకొకడితోనా? ఆ పేరుకి మనువు, మనసు మరొక చోట. సిగ్గుతో తలంచుకోక ఇంకా మాట్లాడుతున్నావేంటి? గ్రాని నాకు డౌట్ అని నా మనవడు నెత్తి నోరు కొట్టుకున్నాడు.
కానీ నీ మాట మీద ఎంతో నమ్మకం ఉంచి నేను పెంచి పెద్ద చేసిన వాడిని కూడా నేను నమ్మలేదు. నా పెంపకాన్ని నేనే తప్పు పట్టేలా ఎంత డ్రామా ఆడేవే. సాకేత్! సాకేత్! నేను ఇలా పెంచానని సిగ్గుపడి చచ్చేలా చేసావురా. పాపం అమాయకురాలైన సీతను బాధ పెట్టావురా. వీళ్ళ ప్రేమ చాటుమాటిగా సాగినా చాలా ఘాటైన ప్రేమ. వాడు సైఫ్ అలీ ఖాన్, ఈవిడో కరీనా కపూర్. వాడొక హృతిక్ రోషన్, ఈవిడొక సుజానే. ఎస్ అంటూ టాటూస్. మళ్ళీ నేనది చూశానని నన్ను డైవర్ట్ చేయటం, నన్ను కన్ఫ్యూజ్ చేయడం. నేను మిమ్మల్ని కలవాలి, మాట్లాడాలి అంటూ అమాయకంగా అడగడం. ఈవిడ రావడం, వాడు వెనకాలే నీడల రావడం. తోడుగా ఈవిడి గారి చెల్లెలు ఈ మహారాణి. ఇటంటే అటు, అటంటే ఇటు అని నన్ను తికమక పెట్టి నా బుర్ర బద్దలు చేశారు. అదే ప్రతి చోట ప్రతి విషయంలో వాడు ప్రత్యక్షం కావడం. ఈవిడి గారి స్కూటీ చెడితే వాడు వాలిపోతాడు. ఇద్దరం కారులో వెళ్తుంటే టైర్ పంక్చర్ అయితే ప్రత్యక్షం అవుతాడు. చివరికి హైదరాబాద్ వెళ్తే అక్కడికి వచ్చాడు. ఈవిడి గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వందే వచ్చాడా? ఈమెకి జ్వరం వస్తే వాడు మొక్కులు మొక్కుతాడు. వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తావు? ఈమెకి జ్వరం వస్తే వాడు మొక్కులు మొక్కుతాడు. వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తావు? ప్రేమిస్తే ప్రేమించానని చెప్పాలి, అంతేకాని ఇటు డబ్బు అటు ప్రేమ రెండూ కావాలనుకున్నావు. అందుకే నీ దురాశ నిన్నిలా నిలబెట్టింది. చూడు, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చాలు చాలు, మమ్మల్ని మోసం చేసింది చాలు. ఇంకా మమ్మల్ని నమ్మించడానికి ఆ దేవుణ్ణి కూడా మోసం చేయాలనుకుంటున్నావా? అసలు ఎవడేవాడు? ఆ అనాకని వేధం కోసం మమ్మల్ని ఎందుకు మోసం చేశావు? సావిత్రి, నీకు అన్నీ తెలిసే ఉండాలి. చెప్పు, ఎందుకు మమ్మల్ని మోసం చేయాలని చూశారు? డబ్బే కావాలనుకుంటే చెయ్యి చాస్తే పడేసేదాన్ని కదా. నీ మొగుడికి ప్రాణాలనే భిక్షగా వేశారు. దీనికి డబ్బు పడేయననుకున్నావా? లేదు పిన్ని గారు, మీరేమన్నా అనండి, కానీ మాకెవరికి డబ్బు మీద ఆశ లేదు. మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశమూ లేదు. చాలే అబ్బో, ఇంకా మీ మాటలు నమ్మే పిచ్చిదాన్ని కాదు నేను. మిమ్మల్ని సమర్థిస్తూ వాళ్ళు బంగారం, వాళ్ళ పెంపకానికి వంక పెడితే మనం దుర్మార్గులు అనిపించుకుంటామని నా మనవణ్ణి తప్పు పట్టాను నేను. కానీ ఈవేళ నా మనవడే కరెక్ట్. వాడి మాత్రం నేను గమనించలేకపోయాను. అరే రే రే రే, ఎంత తెలివిగా నన్ను తప్పుతో పట్టించారు మీరు. స్నేహాన్ని అపార్థం చేసుకుంటున్నారమ్మా. వాళ్ళ మధ్య మీరు అనుకున్నట్టు తప్పుడు సంబంధం ఏమీ లేదమ్మా. అమ్మా, ఈ ఫోటోల ఆధారం చేసుకొని అపవాదు మా మీద వేయొద్దమ్మా. ఆహా, అలాగా? స్వర్ణ, ఆ ఫోటోస్ ఇలా ఇవ్వవే. పిలుద్దామా? 10 మందిని పిలుద్దామా?
ఈ ఫోటోలు చూపిద్దాం, వీటి అర్థం ఏమిటో వాళ్ళే చెప్తారు.